మీకు నిజంగా నేను హరీష్ రావు గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. నిజంగా మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీ మైపాల్ రెడ్డి గారు సోదరుడు మైపాల్ రెడ్డి గారు మీకు తమ్ముడుగా భావిస్తే, వాళ్ళ మీద మీకు నమ్మకం విశ్వాసం ఏమని ఉంటే మీరు వెంటనే సిబిసిఐడికి ఎంక్వైరీకి సహకరించండి, మీరు ఏమని చెప్పండి. దాంతో పాటు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళ నిజాయితీ నిక్కుదేరాలంటే, ఎందుకంటే నిజాయితీగా ఉన్నారు వాళ్ళని మీకు ఉంది కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి, అది తేలాలంటే పటాన్చేరు మీద, రెవెన్యూ మీద కావచ్చు, మైనింగ్ మీద కావచ్చు, వీళ్ళ దందాల మీద కావచ్చు, వీళ్ళ అక్రమాల మీద కావచ్చు, వీళ్ళ దౌర్జన్యం మీద కావచ్చు, సిట్టేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. సిట్టేస్తే ఈ దొంగలు నిజంగా చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్యే గారు కుటుంబం మొత్తం కూడా నిజంగా చెప్తా ఉన్నా జైల్లోనే ఉంటారు తప్ప ఎక్కడ కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. అన్ని అక్రమాలు చేసిరని చెప్తా ఉన్నా. ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే రాస్తే రామాయణం అంతా ఉంది వీళ్ళ చరిత్ర, చెప్తే మహాభారతం అంతా ఉంది వీళ్ళ చరిత్ర. ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు గారికి కానీ వాళ్ళ మీద నమ్మకం విశ్వాసం ఏమనుంటే వెంటనే సిట్ ఏర్పాటు చేయండి. పటాన్చేరులో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే చాలా బుద్ధిమంతుడు, మా ఎమ్మెల్యే సోదరుడు చాలా బుద్ధిమంతుడు, ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఎక్కడ కూడా మైనింగ్ లో అక్రమం ఒక క్యూబిక్ మీటర్ కూడా చేయలేదనే నమ్మకం విశ్వాసం మీలో ఉంటే, ఎక్కడ కూడా ఏ రెవెన్యూలో కానీ ఎక్కడ కానీ పోచారంలో 62 సర్వే నంబర్ కావచ్చు, కాజిపల్లిలో 181 సర్వే నంబర్ కావచ్చు, ఇంద్రేశంలో ఉన్నటువంటి 451 సర్వే నంబర్ కావచ్చు, మొన్న ఆనంద్ నగర్ లో మీ అల్లుడు జంగారెడ్డి 32 ఎకరాలు కబ్జా చేసిన విషయంలో కావచ్చు, మీకు వాళ్ళ మీద నమ్మకం విశ్వాసం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు మీరు సిట్టేయమని చెప్పి మీరు కోరండి. తప్పకుండా ఆ రోజు మీ నిజాయితీని నిరూపించుకోరని చెప్పి చెప్తా ఉన్నా. ఇలాంటి దొంగల్ని, ఇలాంటి లంగల్ని, ఇలాంటి కబ్జాకోర్లని మీరు ఎన్కేసుకు రావడం మీకే సిగ్గుచేటు, మీకే ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నా.